తెలంగాణ వాదులపై పోలీసులు అత్యుత్సాహం చూపించారు. వైఎస్ విజయమ్మ సిరిసిల్ల వెళ్తున్న సందర్భంగా టీఆర్ఎస్ విద్యార్థి సంఘం నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు విద్యార్థుల్ని దొరికిన వారిని దొరికినట్టే కొట్టారు. కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఓ విద్యార్థి నాయకుడికి ఒళ్లంతా వాతలు పడ్డాయి. తెలంగాణ వాదులపై పోలీసులు అత్యుత్సాహం చూపించారు. వైఎస్ విజయమ్మ సిరిసిల్ల వెళ్తున్న సందర్భంగా టీఆర్ఎస్ విద్యార్థి సంఘం నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు విద్యార్థుల్ని దొరికిన వారిని దొరికినట్టే కొట్టారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ విద్యార్థి నాయకుడికి ఒళ్లంతా వాతలు పడ్డాయి. పోలీసుల చర్యలపై విద్యార్థి సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి గంగాధర్ మరింత సమాచారం అందిస్తారు. గంగాధర్, నిరసన తెలియజేసిన విద్యార్థుల్ని ఇంత దారుణంగా కొట్టాల్సిన అవసరమే వచ్చింది పోలీసులకి? 7 గంటలకు వీళ్ళు విజయమ్మ లోటస్ పండ్ లో ఉన్నారు. విజయలక్ష్మిని అడ్డుకునేందుకు ర్యాలీగా బయలుదేరారు విద్యార్థులందరూ కూడా. విద్యార్థులందరూ ర్యాలీగా బయలుదేరిన వెంటనే టీఆర్ఎస్ భవన్ చుట్టుముట్ట పోలీసులు వీరిని అడ్డుకున్నారు. అడ్డుకునే క్రమంలో విద్యార్థులు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో పోలీసులు కొంతమందిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న వెంటనే వారిని తీవ్రంగా కొద్ది లోపల వేశారు. కొద్ది లోపల వేసిన తర్వాత కొంతమందిని తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత కూడా కొట్టారు, మమ్మల్ని తీవ్రంగా కొట్టారంటూ కూడా అశోక్ అనే విద్యార్థి తన యొక్క గర్భంను చూపిస్తూ ఇక్కడికి వచ్చి బోర్డులో వినిపించవలసి కనిపిస్తుంది. కొంతమంది టీఆర్ఎస్ నేతలు పోలీసులతో రాయబారు నడిపి వారిని మళ్ళా విడిపించుకుని తీసుకొచ్చారు. టీఆర్ఎస్ భవన్ తీసుకొచ్చిన తర్వాత ఆ విద్యార్థి నాయకుడు అశోక్ తన యొక్క దెబ్బలను చూపిస్తూ బోర్డులో వినిపించడం మనకు కనిపించింది. పోలీసులు చెప్తున్న ప్రకారం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ర్యాలీగా 200 మంది బయలుదేరారు. వీరిని అడ్డుకున్నాము. అడ్డుకున్న వెంటనే వీరు పరిస్థితి చేయలేకపోకుండా కొంతమంది అదుపులో తీసుకున్న తర్వాత ఇది జరిగింది తప్ప, ఇది కట్టాడంగా జరిగిందే తప్ప ఇది కొత్తబొత్తు జరిగింది కాదు అని పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గంగాధర్.